నేను పార్టిసిపేట్ చేయాలి అనే క్రిస్టియన్వా? నిజంగానే నీ హృదయంలో నా క్రీస్తు నా పాపం కొరకు కేవలం నేను పొందాల్సిన శిక్షని ఆయన పొంది నా కోసం ఆయన సిలువలో తన ప్రాణం అర్పించాడని గ్రహించి హృదయపూర్వకంగా క్రీస్తుని ఆరాధిస్తున్నావా? ఈరోజు నీ కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి, దేవా నా భర్త మారడం లేదే, దేవా నా బిడ్డలు మారడం లేదే అని కన్నీరు పెడుతున్నావే. ఏ రోజైనా వారు మారడం కాదు దేవా, నేను ఏం చేయాలి వారు మారడానికి అని అడిగావా? ప్రభువుని అడిగావా నీవు? మనమందరం ఈ ప్రపంచం అంతా అందరూ అడిగేది దేవుణ్ణి ఒకటి ఆరోగ్యం, ఇంకొకటి డబ్బు. ఈ ప్రపంచం అంతా హెల్త్ అండ్ వెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే భూ సంబంధమైన వాటిని దేవుణ్ణి మనం అడుగుతున్నాము. ప్రతి ఒక్కరూ, దేవా నాకు ఈ జబ్బు తగ్గిపోవాలి, దేవా నాకు ఈ అప్పులు తీరిపోవాలి, నాకు డబ్బులు రావాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, నేను కారు కొనుక్కోవాలి, నేను లగ్జరీగా బ్రతకాలి. ఈ భూ సంబంధమైన వాటి మీదే ప్రతి ఒక్కరూ మనసు అనేది ఉంటుంది. అపవాది మనల్ని ఈ భూ సంబంధమైన వాటి కొరకే నియమించేశాడు. నీ హృదయం అంతా భూ సంబంధమైన వాటి కొరకే ప్రయాసపడుతున్నాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుతారు. పైనున్న వాటి మీద ఎవరు లక్ష్య పెట్టడం లేదు. మనం ఎప్పుడైతే మన పైనున్న వాటిని వెతుకుతామో అప్పుడు దేవుని యొక్క చిత్తం, దేవుని క్రియలు, దేవుడిని మన హృదయపూర్వకంగా మనం అంగీకరించగలం. మన బైబుల్ లేఖనాల్లో ఏముందో తెలుసా?